కాంగ్రెస్ జై సేవాదల్ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సేవాదల్ అధ్యక్షులు ఆదేశానుసారం భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రతి మాసం చివరి ఆదివారం రోజు సేవాదల్ కార్యకర్తలంతా కూడా ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక వార్డుకు ఏదో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రంగా ముందు కానీ చేసినటువంటి సేవలు నేడు జరుగుతున్నటువంటి పరిణామాలను అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితులు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ వివరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు మా 8వ వార్డుకు సంబంధించి సీతానగర్ దళిత కాలనీలో ఏర్పాటు చేయడం నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సోదరులారా, గతంలో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ దేశానికి మరి వెన్నుముక. కాంగ్రెస్ పార్టీ వల్లనే మాదిగా బడుగు బలైన వర్గాలు, దళితులు, గిరిజనులు అంతా కూడా వెనుకబడిన వర్గాలు ఈ దేశంలో సమసమాజ స్థాపన కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈరోజు సమానత్వం కోసం మాకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశం ఉంది. మతతత్వవాదం, ఛాందస్యవాదం, ఓట్ చోర్ గద్దె చోట్ అనే కార్యక్రమంతో రాహుల్ గాంధీ గారి దేశంలో నియంతృత్వ పాలనకు విముక్తి కల్పించాలి. ఈ దేశంలో ప్రజాస్వామిక సర్వసత్తాక సామ్యవాద లౌకిక భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేయాలని, దాని భారత రాజ్యాంగాన్ని చెరవేసడం కోసం కుట్రపడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ మతతత్వవాదులను విముక్తి కల్పించడం కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి మోడీ ప్రభుత్వ విధానాలను ఈరోజు కాపాడడం కోసం ఓటు అనే ఆయుధం ఇచ్చి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామికయుతంగా కోటీశ్వరుడైనా పేదవాడైనా బంగ్లావాడు ఉన్నైనా గుడిసె ఉన్న ఒకటి అందరికి కూడా సమానంగా అవకాశం కల్పించినటువంటి ఓటును 3 పర్యాయాలుగా 15 సంవత్సరాలుగా ఈ దేశంలో ఓటును ఏ విధంగా చోరీ చేస్తుండో అక్షర సత్యంగా మరి భారత ప్రజలందరూ కూడా మరి కళ్ళ ముందు ఉంచినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు మరి ఏ విధంగా కులనాడుతూ ఉన్నారో, ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో మనం అంతా చూస్తూ ఉన్నాం. మొన్న బీహార్లో భారతీయ జనతా పార్టీకి ఓటు ప్రజాయాత్ర ద్వారా ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో యాత్ర చేస్తుంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినట్టు వాళ్ళు ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడు, ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలని తన నాయనమ్మ తండ్రి కూడా ప్రాణాలను బలిగొన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు నఫరత్ చోడో భారత్ జోడో అనే ద్వారా ఈ దేశంలో అందరూ కూడా ప్రేమతోని ఆప్యాయతతోని అంతా కలిసిమెలిసి ఉండాలి, ప్రజాస్వామిక దేశంలో అందరం సమానం అన్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఆయనను కూడా హత్య చేయడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలను ఈరోజు సేవాదళ కార్యకర్తలుగా మనమంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు మనమంతా కూడా తెలియాలి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఆర్థికంగా ఇబ్బందులున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ క్లాసిఫికేషన్స్, ఎస్సీలలో వర్గీకరణ కానీ బీసీలకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్లు కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతూ ఉన్నాయి. రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యమే కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లే కానీ, 500 రూపాయలకు గ్యాస్ సబ్సిడీ కానీ, కరెంటు బిల్లు 200 యూనిట్లకు ఉచితంగా కానీ ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రతి వాడలో పల్లెలో మనమంతా కూడా ముందుకు తీసుకుపోయి భావి భారత ప్రధానిగా ఈ దేశాని కోసం తల్లి తనువుల బలిదానం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసేంత వరకు మనమంతా కూడా